అనంతపురం జిల్లాలో వైసీపీ నేత చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇక వైసీపీ నేత వైభవ్ బాల్య స్నేహితురాలైన తనను నమ్మించి 50 లక్షల వరకు కాజేశాడని నంద్యాలకు చెందిన నాగశ్వేత అనే మహిళ ఆరోపించింది. ఇక కేసు నమోదై 2 నెలలు గడిచినా నిందితుడిని అరెస్టు చేయలేదని, తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. వైభవ్ అతను మా క్లాస్మేట్. అతను నన్ను మోసం చేశాడు. డబ్బు తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు, కానీ అతను అమ్మేసుకున్నాడు అంట. తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. ఎరేకా లీఫ్ ప్లేట్స్ అని, ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్, లీఫ్ ప్లేట్స్. దానికోసం నాకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను నేను. అండ్ నేను అతన్ని ట్రస్ట్ చేశాను, ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని 12 bags 22 2.5 kg దగ్గర అరౌండ్ 55 lakhs అలా ఉంటుంది. అతను ఒకటి కాదు, అతను మోసం చేసే బిజినెస్ చెప్పాలంటే మా క్లాస్మేట్ రాజేష్ అని ఇంకొకరు ఉన్నాడు. అతని దగ్గర 3 లక్షలు ఇప్పించుకున్నాడంట. అట్లే చాలా మంది దగ్గర ఇప్పించుకున్నాడు అని చెప్పాడు. అతనేం రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ బ్యాంక్ లోన్ లో నన్ను ఇరికిచ్చినాడు. నాకు న్యాయం జరగాలి.